ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అవును, కూరగాయలు ఎక్కడ పెట్టామే. సో ఇంతకు ముందు మై కిసాన్ ఫ్రెష్ లో యాక్చువల్లీ వాళ్ళు అనుకోకుండా ఈవినింగ్ వెళ్ళి ఫిష్ తెచ్చుకున్నాం. ఫిష్ తెచ్చుకున్నాం అనమాట. శేఖర్కి తేజుకి ఫ్రై చేస్తాను. నేను మహారాష్ట్ర టైప్ అందులో వేసి అది డస్ట్ కాదు, అన్ని ఒకటిసారి నేను తీస్తే వాడు తినండి అని మెత్తబడతాయి. సో ఫిష్ తేవడానికి వెళ్ళాం. ఇక్కడ నార్మల్గా అడిగితే 190 అన్నారు. ఎల్ఐజీలో చూపించాను కదా మీకు ఇంతకు ముందు క్లిప్ పెట్టినప్పుడు. సో ఎల్ఐజీలో ఎంత 130 రూపీస్కి 140 కేజీ ఉంటుంది. సో ఫిష్ తెచ్చుకున్నాము. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ చేయబోతాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 1 వీక్ తర్వాత ఈ రోజు నేను నైట్ తినబోతాను. కానీ క్రేవింగ్ ఎక్కువైపోయింది. మా ఇంట్లో నార్మల్గానే ఈ మధ్య ఫిష్ కర్రీ చేసేది చాలా తక్కువ. మమ్మీ మస్తు చేస్తుందండి ఫిష్ కర్రీ. సో మమ్మీ గుర్తొచ్చింది. సో మమ్మీ జ్ఞాపకంతో మమ్మీ చేసినట్టుగా ఫిష్ కర్రీ చేద్దాం. ఇప్పుడే మమ్మీని ఫోన్ చేసి అడిగా అన్నమాట, ఎట్లా చేయాలో ఏంటో చెప్పింది. సో ఇప్పుడు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను, మీతో షేర్ చేస్తాను. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. సో నేను ఏంటంటే ఈ టాప్ వేసుకున్నాను. ఇది జీన్స్ పైన వేసుకునే టాప్ నేను మీషోలో తెప్పించాను. సో దీనికి మనం ఏమంటారు పలాజో ప్యాంట్ వేసుకున్నాను. బాగుందా? ఈరోజు మార్నింగ్ నుంచి ఇదే వేసుకుని ఉన్నాను. బయటికి వెళ్ళినప్పుడు చేంజ్ చేశాను, మళ్ళీ రాగానే చేంజ్ చేశాను. సో భలే కలర్ఫుల్గా ఉండింది. జీన్స్ ప్యాంట్ పైకి కంటే పలాజోకే బాగుందండి ఇది. సో శేఖర్ గారికి చేసే ఫిష్ ఫ్రై, దాని తెలుగులో ఏముంటుంది. సో ఆ ఫిష్ ఫ్రై బాగుంటుంది. సింగిల్ ముళ్ళు ఉంటుంది. చికెన్ వేస్తే 100 రూపాయలకి వస్తుంది. అమ్మే ఆమె దాన్ని పాపులేట్ అయింది. పాపులేట్ చాలా రేట్ ఉంటుంది. సో అది పాపులేట్ కాదు, దాన్ని చిలాపి మరాఠీలో ఏదో వేరే అంటారు. సో ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, మాకు ఎప్పుడో కోవిడ్ వచ్చినప్పుడు ఫిష్ తిన్నా నేనంటే, అంటే నేను వండి తిన్నా అంటే మళ్ళీ ఈరోజు వండబోతున్నాను. సో శేఖర్, నువ్వు అన్నం తింటావా, రొట్టెలు తింటావా? సో శేఖర్ కోసం రొట్టెలు, నేను మాత్రం అన్నంలో ఫిష్ పులుసు అంటే పులుసు కాదు, మమ్మీ చేసినటువంటి ఫిష్ కర్రీ తినబోతున్నాను. 8 వరకు తినాలి కాబట్టి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 వరకు తినలేము మనం. ఆల్రెడీ 7:45 అయింది. సో చాలా ఫటాఫట్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు వీడియోలో మీరు 2 ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ 2 చూడబోతున్నారు. అసలు చెప్తాన్న విషయం చెప్పలే కదా. సో ఇంతకుముందు ఏమైందంటే మై కిసాన్ ఫ్రెష్లోకి వెళ్ళాము టొమాటోస్ తెచ్చుకోవడానికి. యాక్చువల్లీ సాటర్డే మార్కెట్ అప్పుడు మేము సాటర్డే మార్కెట్ రోజు మేము ఎక్కడికో వెళ్ళామండి. అందుకని చెప్పేసి కూరగాయలు తెచ్చుకోలేము. సో కూరగాయలు ఏం లేవని మై కిసాన్ ఫ్రెష్కి వెళ్తే అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు. ఎంత ఎక్సైట్మెంట్తో మాట్లాడిందంటే ఆవిడ, మంచిగా అనిపిస్తుంది. సెల్ఫీ తీసుకుంది. నేను ఇప్పటి నుంచి ఎప్పుడైనా సబ్స్క్రైబర్స్ కనిపిస్తే ఎవ్రీ టైం వాళ్ళు పర్మిషన్ అడుగుతాను. అందరూ యూట్యూబ్లో కనిపించడానికి ఇష్టపడరు. ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. తను ఫోటో వీడియో తీయమంటారా మ్యామ్, నేనుగా వీడియోలో పెడతాను, యూట్యూబ్లో పెడతానంటే వద్దు మ్యామ్ అన్నారు. కానీ చాలా బాగా మాట్లాడారు, మంచిగా అనిపిస్తుంది. సో చాలా మందికి నేను ఈ ఏరియాలో ఉంటాను తెలుసు. అట్లా ఉంటాను తెలిసిన వాళ్ళు నేను ఎప్పుడైనా కలుస్తాను చూస్తారంట. అప్పుడప్పుడు అన్ఫార్చునేట్లీ కలిసాడు, వాళ్ళ ఫేస్ సంతోషం తెలుస్తుంది. ఈవెన్ నేనైనా అంతే, నా ఫేవరెట్ యూట్యూబర్ ఎవరన్నా సడన్గా నాకు కనిపిస్తే నాకు ఫుల్ హ్యాపీగా అవుతుందేమో. అక్కడ మాట్లాడుతుంటేనే ఫుల్లీ హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇదొకటి చిన్న విషయం షేర్ చేయాలి అనిపించింది. నేను సబ్స్క్రైబర్స్ ఎవరు కనిపించినా భలే అనిపిస్తుంది. కానీ వాళ్ళు నాకు కొత్త, వాళ్ళకి నేను తెలిసి ఉండొచ్చు. కానీ తను 4 years నుంచి నన్ను ఫాలో అవుతుందట. సో వాళ్ళకి నేను తెలియవచ్చు, కానీ నాకు వాళ్ళు కొత్త కదా. సో కొంచెం ఇబ్బంది పడతాను, కానీ మాట్లాడతాను. కొంచెం టాకెటివ్ కాబట్టి మాట్లాడతాను. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా ఫేస్లో మీకు తెలుస్తుండొచ్చు, నవ్వి వస్తున్నాయండి. సో చలో ఇదంతా ఎందుకు కానీ స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఫిష్ ఎక్కడ పెట్టినావు? సో ఫైనలీ ఇది ఫిష్. ఇదేంటంటే నేను ఇది ఫ్రై చేస్తాను, సరిగా ఘాట్లు పెట్టలే. వీళ్ళకి ఇది కట్ చేయడం కూడా రాదు సరిగా. సో ఈ 4 kg అంట. యాక్చువల్లీ 5 రావాలి, సరిగా జోకలేదు యాక్చువల్లీ, తెలిసింది నాకు. సో తర్వాత ఇవి రవ్వులు, ఇది నా పులుసు కోసం అనమాట. ఈ 4ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసేద్దాము. సో ఫిష్ని అప్పుడప్పుడు పిండితోడుగా కలుపుతారండి. పిండితోడుగా కడిగితే మనకి స్మెల్ రాకుండా ఉంటుందంట. నేను సాల్ట్ తోటి కడిగేసాను అన్నమాట. సో
ఇప్పుడు మసాలా కలిపేసుకుందాము ఫిష్ని మిక్స్ చేయడానికి. ధనియా పౌడర్, నేను ఫిష్ గోలిచుడు. కారం అయిపోయింది, కొంచెం కారం తీస్తాను నేను. కారానికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి అంతేం అవసరం లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం కారం వేయాలి. సో ఊర్లో నుంచి అదే కారం తీసుకొచ్చింది, అది ఇక్కడే ఉంది. నాకు కారంలో కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే అత్తం కారం ఉప్పు లేకుండా పడుతుంది, అప్పుడప్పుడు ఉప్పుతో సహా పడుతుంది. సో కొంచెం కన్ఫ్యూషన్తో కూడుకున్న పని అన్నమాట. ఏందన్నా వావ్ తిను. సో ఇంకొంచెం కారం చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం అయినా కానీ వెనిగర్ అయినా కానీ వేసుకోవాలి. నేను వేసుకుంటున్నాను వెనిగర్. నీకు మంచిగా ఉందా? వావ్. ఇప్పుడు అన్నిటినీ కలిపేసుకోవాలి. సో తేజువాడికి మాటలు ఇవి. యాక్చువల్ నాకు చేతికి ఈ మధ్య బోల్ తోమేటప్పుడు ఏదో ఒకటి తాకుతూనే ఉంది, అదంతా మండుతుంది అన్నమాట. ఓకే, మేబీ సాల్టీ అవుతుంది, భయం అవుతుంది. చూద్దాం అయ్యాక ఎట్లా ఉంటుందో. ఓకే, ఇప్పుడు దీన్ని మనం నేను ఫిష్కి మసాలా పెట్టుడు. సో ఇది మన ఫిష్కి రవ్వతోటి కూడా చాలామంది ఫ్రై చేస్తారంట. యు లైక్ ఇట్? నువ్వు తింటావు, నేను చూస్తా. వాడు అసలు ఎక్కువ తినడు, తిన్నా చాలా తక్కువ. ఆల్ రైట్ మమ్మీ, ఇగో ఇట్ట మసాలా పెడుతున్నా అంతే బిడ్డ. నువ్వు కూర్చొని చూస్తావా? ఓకే, ఒక్క నిమిషం. ఇది కారం ఉంది, కొచ్చి ఆగు. సూపర్. సో ఇట్లనే అన్ని ఫిష్లకి ఈ మసాలా పెట్టేద్దాం. తేజుకి చేసేదానికి మసాలా తక్కువ పెడతాం అన్నమాట. యాక్చువల్లీ మనం మర్చిపోయాం, దీంట్లో నేను పసుపు కూడా వెయ్యాలి. ఓకే, సో ఇప్పుడు కలిపేద్దాము. అందుకే ఇది ఎర్రగా కనిపిస్తుంది, ఎందుకా అనుకుంటున్నా. సో చేపలు మ్యారినేషన్ అయిపోతున్నాయి, మ్యారినేషన్కి పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక సైడ్ రైస్ పెడదాం. ముందు చేయి మంచిగా కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ అంత ఎటో వస్తుంది. నేను చేయి కడుక్కొని వస్తాను. సో ఇప్పుడు ఫిష్ కర్రీ కావాల్సినవి చూద్దాము. కొబ్బరి కావాలి, నేను కొబ్బరి పొడి వేస్తాను. నా కొబ్బరి ఒకటి ఇక్కడ ఉండే. సో ఇప్పుడు కర్రీ కోసం ముందు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలంట. సో ఆనియన్ కాల్చుకోవాలి. ఏమన్నా ఏం బబుల్స్ అన్నా? నీకే తెలియాలి కదా. సో ఇది కొంచెం ఆయిల్ వీల్ ఏమి వేయకుండా గట్టిగానే కాల్చుకోవాలి. బయటికి పోకు తేజు, వద్దు, బయట డాగ్ ఉంటుంది. ఇప్పుడు మసాలా కోసం నేను ఆనియన్ తీసుకుంటున్నా, టొమాటో తీసుకుంటున్నా, టొమాటో తర్వాత నేను వేస్తున్నాను కొంచెం చింతపండు. టేస్ట్ మంచిగా ఉంటుంది చింతపండు వేస్తే, అంటే లైట్గా పులుపు వస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఆ తర్వాత ఒక ఫుల్ కొత్తిమీర కట్ట ఒకసారి అట్లా కడిగేసి, ఆ తర్వాత
జీలకర్ర, తర్వాత ఒక 4 లవంగాలు. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ అనమాట. చాలామంది కర్రీ గోలించుకొని చేస్తారు, ఇంకొంతమంది డైరెక్ట్గా ఇస్తారు. నేను గోలించడం బీలించడం ఏం చేయట్లేదు. సో మనం డైట్లో ఉన్నాం కదా, కొంచెం గోలించుడు బీలించుడు ఏం లేకపోతే డైరెక్ట్గా వేసేస్తాం. మమ్మీ కూడా డైరెక్ట్గానే వేసేది. యాక్చువల్లీ మసాలా ఇంకొంచెం చేసినా సరి అయిపోయేది, కానీ తేజు తింటాడు. శేఖర్ మొత్తానికి ఫిష్ కర్రీ తినడు, ఆయనకి పులుసు మాత్రమే ఇష్టం. కాబట్టి నేను 2 రోజులు తినడానికి ఓన్లీ నా కోసం ఇట్లా ఈ కర్రీ చేసుకుంటా ఉన్నాను. సో శేఖర్కి ఎట్లా అంటే అత్తయ్య చేసింది ఇష్టం. సో ఎవరి మమ్మీ చేసింది వాళ్ళకి నచ్చుతూ ఉంటుంది కదా, నాకేమో మమ్మీ ఇట్లా చేసింది ఇష్టం. అందుకని చెప్పేసి నేను నా వరకు ఇట్లా వేసుకుంటా ఉన్నాను. సో శేఖర్ తిన్నారు కాబట్టి మసాలా తక్కువ వేసేస్తున్నాను. చేప ముక్కలు మనం ఏదైనా తినొచ్చండి. సో నాకు ఇవాళకి రేపటికి 2 రోజులు అవుతున్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాను, అందుకే మసాలా తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు దీనిలో నుంచి మనం నూనె పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం అట్లా వేసుకుందాం. చింతపండు ఒకవేళ మనం మసాలాలో వేసుకోకపోతే ఏం చేయాలంటే, చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి మనం కర్రీలో పోసే నీళ్ళు పోస్తాం చూడండి, అప్పుడు పోసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా కొంచెం ఏమంటారు మంచిగా వేగాలి నూనెలో. సో చూసారా ఫ్రై అవుతుంది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మంచి గ్రీన్ కలర్లో లుక్ వస్తుంది మన మసాలాకి. కానీ మనం కారం అవన్నీ వేసాక ఆటోమేటిక్గా నార్మల్ కలర్ రెడ్ కలర్లోకి వెళ్ళిపోద్ది. మనం ఫిష్ కర్రీ ఇట్లా ఏమంటారండి, ఎక్కువ ఆయిల్ పైన కనిపించి రెడ్ ఇట్లా రావాలంటే ఆయిల్ కొంచెం అడ్డగోలు వేసుకోవాలన్నమాట. నేను అడ్డగోలు వేసుకోండి, కరెక్ట్గా వేసుకున్నాను. అంటే ఇంకొంచెం తక్కువ వేస్తే నాన్ వెజ్ బాగుంటుంది కదా. సో ఇంకొంచెం సో పర్ఫెక్ట్. చూసారా మనకు మసాలా కొంచెం బయటికి వస్తుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకున్నాము. సో ఫస్ట్ నేను పసుపు, ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అసలు మసాలాలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలే కాబట్టి కొంచెం మంచిగా వేసుకోవాలి. ఇది రెడీమేడ్ అండి. ఆ తర్వాత ఏంటంటే సరిపడా కారం నేను ఎక్కువ వేసుకుంటాను అన్నమాట. ఓకే, తర్వాత కారానికి సరిపడా సాల్ట్. కాకపోతే అత్తమ్మ ఆల్రెడీ సాల్ట్ వేసిన అనింది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము. ఆ తర్వాత గరం మసాలా ఇంచుమించు 1 టీ స్పూన్కి దగ్గర. ఆ తర్వాత ఏమంటే ఓకే అన్నీ వేసాం. సో ఆ తర్వాత ఏమంటే దీన్ని మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా మసాలా మొత్తం మనకి దగ్గరకు వచ్చి ఫ్రై అవ్వాలి. మీరు కావాలంటే ఏమంటారు లవంగాలు అవి ఇందులో వేసుకోవచ్చు, మనం చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అత్తమ్మ ఇలాచి కూడా వేస్తుంది. చూసారా పర్ఫెక్ట్, చూసారా మంచిగా ఫ్రై అయింది. సో ఆ మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లో నీళ్ళు వేసేసి అది ఇందులో వేస్తూ ఉన్నాను నేను. బాగానే కారం ఉన్నట్టు కారం పొడి. సో ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టేసి సో దీంట్లో ఇంకా కొన్ని మన చేపల ముక్కలు మునిగి అంత నీళ్ళు పోసేసి, మీరు కావాలంటే పులుపు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయాలనుకుంటే ఏమంటారు చింతపండు నీళ్ళు వేసేసుకోండి మళ్ళీ. సో ఇప్పుడు స్టవ్ని హై పెట్టేసి మనం ఒక పొంగు వచ్చేకి ఉంచుకోవాలన్నమాట. అది పొంగు వచ్చాక ఏవైతే చేపలు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చేపలు ఉన్నాయి కదా, ఇవి మనం దీంట్లో డ్రాప్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించుకుంటే చేప ముక్కలు కాదు కదా ముళ్ళులో ఏరుకోవాల్సి వస్తుంది అందులో, అందుకే కొంచెం సేపు ఉడికియాలి. మనం చేపల్ని ఫ్రై చేసుకుందాం. యాక్చువల్లీ ఈ ముక్కలుగా ఉప్పు కారం పెట్టి ఫ్రై చేసి మనం కర్రీలో వేయచ్చు, బాగానే ఉంటుందంట, క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇందులో ఫ్రై చేయబోతున్నాను, కొంచెం వెడల్పు ఉంది కదా, సో ఇందులో ఫ్రై చేస్తాను. ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది,
సో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంటే సెకండ్ టైం మాత్రమే వాడాలి డీప్ ఫ్రైకి, లేకుంటే వాడొద్దంట. నేను ఇది సెకండ్ టైం దీన్ని వాడడం. సరిపోతుంది, చేపలు 2 దిక్కుల ఫ్రై అంత ముందు ఉంటే సరిపోతుంది. కొంచెం ఏమంటారు వాటర్ వేసుకుంటాను, నూనె కాగిందా లేదా అని. నూనె ఆల్మోస్ట్ కాగినట్టే ఉంది. సో నూనెలో ఫిష్ని వదిలేసేయాలి. ఎంచక్క 2 సైడ్ల ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రాప్ చేయాలి. పర్ఫెక్ట్. ఓకే, సో దీంట్లోకి నేను ఫిష్ ముక్కలన్నింటినీ డ్రాప్ చేస్తా ఉన్నా, వదిలేస్తా ఉన్నా. వదిలేసాక దీన్ని బియ్యం కలపకూడదు. అత్తయ్య అయితే పులుసులో తలకాయ వేయదు, నేనైతే కర్రీ తలకాయ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది తినకుండా. ఓకే, సో కర్రీని ఉడకనివ్వాలి అలాగే ఒక 10 నిమిషాలు. ఓకే, ఇట్లా ఫ్రై అయిన ఫిష్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా 2 దిక్కులా కాల్చుకోవాలన్నమాట ఇది. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ 7:45కి కుకింగ్ స్టార్ట్ చేశాను నేను. 8:30 అవుతుంది, అన్నం అయిపోయింది, ఫిష్ కర్రీ అవుతుంది, ఫిష్ ఫ్రై అవుతుంది. అవగానే తినేయడమే. శేఖర్ కోసం కొన్ని చపాతీలు చేయాలి. సో చపాతీలు ఎంత 2 నిమిషాలు వేసేస్తాను. చపాతీలు ఎక్కువ రోటీ ఏదైనా చేయమన్నారు శేఖర్. సో అది చేస్తే అయిపోతుంది. ఫిష్ ఫ్రై చాలా తొందర అయిపోతుంది. ఫిష్ ఫ్రై అయిపోగానే ఒక 3 చపాతీలు వేస్తే అయిపోతుంది. హార్డ్గా ఒక 3/4 గంటలో నా వంట అయిపోతుందండి. సో 3/4 గంట అంటే ఇప్పుడు వంట అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు 8:30 అయింది. 8:45 వరకు మన వంట అయిపోతుంది, ఎంచక్క తినేయచ్చు. ఈ చేప చూసిన ప్రతిసారి నాకు మా మమ్మీ బాగా గుర్తొస్తుంది. మమ్మీ ఎక్కువ శాతం చాలా ఎక్కువ మమ్మీ చాలా ఎక్కువ ఫ్రై చేస్తుంది ఫిష్. చాలా బాగా చేస్తుంది, పెనం మీద వేస్తుంది కానీ భలే క్రిస్పీగా ఫ్రై చేస్తుంది. సో ఫ్రై చేసేటప్పుడు చేపని దొరలిస్తాం కదా, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నాకు పొట్టపైన నూనె పడింది, బాగానే పడింది. ఎప్పుడు చేసి 1 year ఉన్నప్పుడు దారుణంగా నూనె పడింది, కొంచెం కాలిందనమాట. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఫిష్ ఎంత వరకు చూపిస్తా చూసారా. ఫిష్ ఇట్లా బాగా ఫ్రై చేసిన ఫిష్ మనం ఎంచక్క బోన్ కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. కానీ పెనంలో వేస్తే ఏంటంటే తక్కువ నూనె పడుతుంది అన్నట్టు. కర్రీ చూపినా. సో ఇది మన కర్రీ. మీ ఇంట్లో ఏం మెనూ చేసుకుంటున్నారు ఈరోజు నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇది నేను ఇలాగే మాట్లాడుకుంటూ చేసే రెసిపీ లాగా అలాగే పెట్టేస్తాను, దీనికి వాయిస్ ఓవర్ ఏమీ ఉండదు. ఇంకా కొంచెం గోలాలి, కొంచెం క్రిస్పీ అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, మనకి తినడానికి కూడా బాగుంటుంది. సో పర్ఫెక్ట్. ఇక్కడ మన ఫిష్ కరెక్ట్గా ఫ్రై అయింది, చూసారు ఎట్లయిందో. ఇంకా చల్లరగా కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ అయిపోద్ది అన్నమాట. ఇది మన ఫిష్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫిష్ కట్ చేయడం రాదని మూసి సగం మీర కొట్టిరు పాముందని ఒకలా చేసిస్తారు. సో ఇది ఫస్ట్ ఫిష్, మన తేజ్వాడి ఫిష్ అనమాట. దీంట్లో నేను ఉప్పు కారం చాలా తక్కువ వేసాను, అంటే అట్లే వేసాను కానీ కొంచెం తేజ్ కోసం అనమాట ఇది, చూసారా. సో ఇది అయ్యో జూమ్ ఉందా చాలా ఎక్కువ, సారీ. సో ఇది మన ఫిష్, ఇది పక్కకు పెట్టేసి వేరే ఫిష్ని మనం స్విమ్మింగ్ వేసేద్దాం. కూర స్టవ్ని కొంచెం చిన్న పెట్టేద్దాము. ఈ నూనె చూస్తే ఎట్లా కర్రగా అవుతుంది, మళ్ళీ వాడబుద్ధి కాదు. సో నెక్స్ట్ ఫిష్ ఈజ్ రెడీ టు నా స్టవ్ అంతా పాడైపోతుంది. సో నెక్స్ట్ ఫిష్ కూడా సేమ్ ప్రాసెస్. థర్డ్ ఫిష్ ఫ్రై అవుతుంది, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, గ్రేవీ కూడా మనకు థిక్గా ఉంది, చూసారా. ఫైనల్గా కర్రీకి టచ్ ఇద్దాం మనం. గ్రేవీ చూపిస్తాం చూడండి, చూపులో చూపిస్తాను.
సో ఇది సైడ్లో నుంచి ఆయిల్ వచ్చింది. ఈ చల్లారాక ఇంకొంచెం థిక్గా అయిపోద్ది మనకి. సో నా లైట్ కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి మనం కొత్తిమీర వేసేద్దాం. అంతే, ఇంకొక 2 minutesలో స్టవ్ని ఆఫ్ చేయడం. యమ్మీ యమ్మీ ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా ఎక్కువ హై హీట్ ఉందంట, ఫోన్ అట్లా డిజేబుల్ కెమెరా అయిపోతుంది. సో ఫైనలీ యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై ఎస్ చూసారా, క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫటాఫట్గా శేఖర్కి రొట్టెలు చేసేస్తాను. దీనిపైన మూత పెట్టద్దు, శేఖర్ మూత పెట్టండి, వేడిగా ఉంటుందని. కాకపోతే మూత పెట్టేస్తే ఏంటంటే మెత్తబడతాయి అన్నమాట. సో ఇది మన ఫిష్ కర్రీ, ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది ఎప్పుడో రెడీ అయిపోయింది, సారీ. ఇటు వచ్చేసి అన్నం. ఎస్, మా డిన్నర్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. అంటే మన నూనె చల్లారాక పడేస్తాను, అది కర్రీస్లో వాడితే ఉంటుంది. రెడీ అయిపోయింది. టైం ఎగ్జాక్ట్లీ 10 to 9 అయింది. అంటే ఎగ్జాక్ట్లీ 1 అవర్లో 7:45కి స్టార్ట్ చేశాను, 8:45 అయింది అనమాట. సో గంటలో నా కుకింగ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ కర్రీ సూపర్గా తినేస్తాను. ఇప్పుడు వెళ్ళాను తినేస్తాను అనమాట. ఇంకా ఈరోజు చపాతీ చేశాను. శేఖర్కి ఏమంటే ఆయిల్ లేకుండా తింటాడు, కానీ ఫుల్కాలు ఎక్కువ నచ్చాయి అంటాడు. సో కొంచెం ఒక్క చపాతీకి ఆయిల్ పెడితే ఒక్కదానికి ఆడుతుంది కదా. సో ఒక చపాతీకి ఆయిల్ పెట్టేసాను. నేను ఏమంటే తేజుకి తినబెట్టాక తింటాను. సో శేఖర్ ఇప్పుడు ఫిష్ తింటాడు ఫస్ట్, ఈ లోపునే తేజు తినబెట్టేసాను. తర్వాత శేఖర్ చపాతీ తింటాడు, నేను అన్నం తినేస్తాను అనమాట. సో పర్ఫెక్ట్గా ఇది మా డిన్నర్ ప్లాన్. యాక్చువల్లీ మా రమ్యకి చాలా ఎక్కువ ఇష్టం అండి నేను చేసే చేపల పులుసు. వాళ్ళు వస్తా అనుకున్నారు ఈ మధ్య, కానీ మళ్ళీ సంథింగ్ ఏదో అయ్యి రమ్యకి ఏదో పార్సల్ వచ్చేటి ఏదో ఉండేసి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మేము కూడా గృహప్రవేశం ఫొటోస్ ఉన్నాయి కదా, సో అవి తేవడానికి రామంతపూర్కి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. సో తెలీదు వెళ్తామో లేదో తెలీదు, కానీ వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. సో దట్టు నేను ఈ వీడియోని ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందా, నా స్టైల్లో కర్రీ నచ్చిందా, ఫ్రై మీరు ఇట్లా చేస్తారా, ఇంకేదైనా డిఫరెంట్ వేలో వేస్తారా అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్.